వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యుటోరియల్స్. మనం ఈరోజు ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ నెంబర్ 13 స్టాటిస్టిక్స్ నుంచి అయితే విజయకేతనం బుక్ సిరీస్లో డే 5 అండ్ డే 6 క్లాస్లో ఉన్నాము. ఎవరైనా ఫుల్ వీడియో కావాలంటే రిలేటెడ్ వీడియోస్లోంచి చూడండి. సో మనకి క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చారు, ఫ్రీక్వెన్సీ ఇచ్చారు, ఫైండ్ ద మీన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అది కూడా మెథడ్ అనేది మనకి ఏ మెథడో మెన్షన్ చేయలేదు. సో మనం ఏ మెథడో మెన్షన్ చేయనప్పుడు మనం యూజ్ చేసే మెథడ్ ఏంటి? స్టెప్ డీవియేషన్ మెథడ్. మనం మ్యాక్సిమం యూజ్ చేసే మెథడ్ స్టెప్ డీవియేషన్. ఎందుకు అంటే మల్టిప్లికేషన్స్ ఈజీగా ఉంటాయి. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, ఎవరైనా చూడకపోతే ప్లేలిస్ట్ నుంచి చూడండి. సో క్లాస్ ఇంటర్వెల్స్ ఫస్ట్ ఇచ్చింది ఎప్పుడు కూడా క్లాస్ ఇంటర్వెల్స్, నెక్స్ట్ ఇచ్చేది ఫ్రీక్వెన్సీ. ఇవి రెండు మనకి క్వశ్చన్లోనే ఉంటాయి, పెద్ద ప్రాబ్లం లేదు వాటితో. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ఐ క్లాస్ మార్క్. ఈ ఎక్స్ఐ అంటే ఏంటి? మిడ్ వాల్యూ. 500కి 520కి మధ్యలో ఉన్న వాల్యూ ఎంత? ఎక్స్ఐకి నేను ఒక ఫార్ములా చెప్పాను, గుర్తుందా? చూడండి, ఎక్స్ఐ ఈక్వల్ టు అప్పర్ లిమిట్ ప్లస్ లోవర్ లిమిట్ బై 2. సో ఎక్స్ఐ వాల్యూ ఏంటి? అప్పర్ లిమిట్ ప్లస్ లోవర్ లిమిట్ బై 2. సో దాని మీనింగ్ ఏంటి? 520 ప్లస్ 500 బై 2 ఇట్స్ 1020 బై 2 అంటే 510. ఎలా వచ్చిందో డివిజన్ చూడండి ఒకసారి. 2 టేబుల్ 10ని 5 టైమ్స్ 0 వచ్చింది, సబ్ట్రాక్ట్ చేస్తే 2ని డౌన్ చేసుకుంటే 1 టైము, అగైన్ 0 ఉంది, 510. సో ఇక్కడ నాకు ఫస్ట్ ఎక్స్ఐ వాల్యూ ఎంత? 510. నేను ప్రతిదానికి సేమ్ ప్రాసెస్ చేయలేం కాబట్టి 520కి 540కి ఆర్ 500కి 520కి ఉన్న డిఫరెన్స్ ఎంత? హైట్ అనేది 20. సో యాడ్ 20. 510కి 20 యాడ్ చేస్తే 530, యాడ్ 20 మీన్స్ 550, యాడ్ 20 570, యాడ్ 20 590. సో ఇప్పుడు మనకి ఇచ్చిన ఈ నెంబర్స్ నుంచి మిడిల్ వాల్యూ ఏదైతే ఉందో అది మన ఏ, మన అజ్యూమ్డ్ మీన్. మిడిల్ వాల్యూ ఏదైతే ఉందో అది మన ఏకి తిన్నంగా స్టెప్ డీవియేషన్ మెథడ్లో ఏం రాయాలి? 0 రాయాలి. పైకి -1 -2 ఇంకొక నెంబర్ ఉంటే -3 వస్తుంది. కిందకి పాజిటివ్ 1 2 3లు, పైకి -1 2 3లు. గుర్తుపెట్టుకోండి, స్టెప్ డీవియేషన్ మెథడ్లో మనం ఎక్కడైతే అజ్యూమ్డ్ మీన్ ఏ తీసుకుంటామో దానికి ఎదురుగుండా 0 రావాలి, పైకి -1 2 3లు, కిందకి పాజిటివ్ 1 2 3లు. ఇప్పుడు FI ఇంటూ UI. 12 ఇంటూ -2 24, 14 ఇంటూ -1 -14, 8 ఇంటూ 0 0, 6 ఇంటూ 1 6, 10 ఇంటూ 2 20. సో దీన్ని యాడ్ చేద్దాం. ఫస్ట్ ఈ నెగిటివ్ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వచ్చింది? -38. పాజిటివ్ రెండింటిని యాడ్ చేస్తే +26. సో ఆన్సర్ ఈజ్ -12. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేద్దాం. చూడండి, నేను చేసుకునే యాడింగ్ ఎలా చేస్తానంటే ఫస్ట్ రౌండ్ అప్ చేస్తానే. ఆల్రెడీ ఇక్కడ మార్క్స్ ఉన్నాయి కదా. 12 + 8 20, 14 + 6 20, 20 + 20 40, 40 + 10 50. అలా ఏ నెంబర్కి ఏది క్లోజెస్ట్గా ఉందో అలా యాడ్ చేసుకోండి. 50 వచ్చింది. మీన్ ఫార్ములా ఏంటి? మీన్ x బార్ ఈక్వల్ టు a ప్లస్ సిగ్మా FI UI బై సిగ్మా F ఇంటూ H. సో వాల్యూస్ a ఈక్వల్ టు 550, సిగ్మా FI ఈక్వల్ టు 50.